right. Yeah. నేను కూడా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేశా, కండక్టర్ ఉద్యోగానికి ట్రై చేశా, కానిస్టేబుల్ ఉద్యోగానికి ట్రై చేశా, కానీ ఉద్యోగం రాలా. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవటమే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. వెళ్ళి తంతే గారెల బుట్టలో పడ్డట్టు ప్రభుత్వ ఉద్యోగం రాకపోవటం, వెళ్ళి టాటా కంపెనీలో మార్కెటింగ్ లో నాకు జాబ్ వచ్చింది. అక్కడే నా జీవితానికి టర్నింగ్ పాయింట్. మార్కెటింగ్ లో చేరిన మొదటి సంవత్సరంలోనే గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టా. నేను జీవితంలో ఇన్కమ్ ట్యాక్స్ కడతానని అనుకోలే, కానీ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్, చిన్నప్పటి నుండి సేవా కార్యక్రమాలు చేయాలని నాకు బలమైన కోరిక. అందుకే శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడానికి, ఇలాంటి జాబ్ మేళాల ఖర్చు పెట్టడానికి చంద్రబాబు గారి సహకారంతో ఈరోజు భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 15 రాష్ట్రాల్లో ఈరోజు శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 1000 కోట్ల టర్న్ ఓవర్ తో ముందుకు పోతుంది. 5000 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే కారణం ఈరోజు ప్రైవేట్ సెక్టర్ లో మార్కెటింగ్ లో నాకు ఉద్యోగం రావటమేనని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈ లైఫ్ అనే సినిమాలో మీరే హీరో ఇందాక చెప్తా ఉన్నారు కదా జీవాంజలి గారు. నాకు నిజంగా మంచి జరిగింది ఏమిటి అంటే గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, అదే నాకు మంచి జరిగింది. అది హీరోయిజం. మీకు మీరే హీరో. ఇక్కడ ఎమ్మెల్యేనో ఎంపీఓ కాదు హీరో, మీకు మీరే పడితేనే మీరు అవుతుంది. 2-3 సంవత్సరాలు మీరు క్లియర్ గా అనుకోండి, పర్లేదు మనకి తక్కువ శాలరీ వచ్చే పని చేస్తాము, ఓ జాబ్ ని సీరియస్ గా చేస్తాము, న్యాయంగా చేస్తాము. ఫస్ట్ లో కష్టంగానే ఉంటుంది, మనకి కొత్తగా ఉంటుంది, కొత్త ప్రపంచంగా ఉంటుంది, మనం చేయగలమా అని ఉంటుంది, భయంగా ఉంటుంది, బిడియంగా ఉంటుంది. పర్లా, యూ కెన్ డూ ఇట్. మీకంటే వాళ్ళేమి పెద్ద గొప్పవారేం కాదు, వాళ్ళు కూడా నేర్చుకొని చేసిన వాళ్ళే. 1200 మంది వచ్చారు, 500 మంది దాకా ఇస్తారు అంటున్నారు. మిగతా 700 మంది అదే చెప్తా ఉన్నా. అదే మీకు మిగతా 700 మంది ఏం చేస్తారు అంటే, నేను నాంది ఫౌండేషన్ ఉంది, వారిని వీళ్ళకి అప్పచెప్తాను. మీ ఎమ్మెల్యే గారు కూడా అప్పచెప్తాను. వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు, దానికి ఆదరవండి. అంతేగాని మనకి రాలేదు కదా దీంతో నిరుత్సాహంతో మనం వదిలేద్దామని అనుకోకుండా, అంతేగాని వదిలేస్తే మాత్రం మీరు నిజంగా ఎవరిని ఇబ్బంది పెట్టిన, పేరెంట్స్ ఇబ్బంది పెట్టిన వారు అన్ని కష్టాలు పడి వాళ్ళు తీసుకొచ్చి మేము చదివిస్తా ఉన్నారు. కనీసం మీరు ఉద్యోగం సంపాదించి మీకు మిమ్మల్ని చూసుకోలేకుండా మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడి వారిని నిజంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. కంపెనీస్ వారిని కూడా కోరుతుంది ఒకటే, దయచేసి మీరు తీసుకునేటప్పుడు మాత్రం ఉన్నవి అన్నట్టే చెప్పండి, అంతేగాని లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయమాకండి. అందరూ ఉన్నాం, మిమ్మల్ని వాళ్ళు వస్తారు వెంటనే మా దగ్గరికి, సరే ఏదో చెప్పారు ఇప్పుడు ఏదో చేస్తున్నారంటే మిమ్మల్ని పట్టుకొస్తాం మళ్ళా మేము. కాబట్టి చాలా ఫ్రాంక్ గా మాట్లాడి చెప్పాను కదా, మీరు కూడా ఫ్రాంక్ గా మాట్లాడి చెప్పండి, వీళ్ళు ఏమి ఫీల్ అవ్వరు.